సో మొత్తానికైతే మన బ్రహ్మం గారి కళాక్షేత్రం రాసింది మొత్తం అయితే గుడి అయితే చూపించా కదా వీడియోలో. ఇప్పుడైతే మేము వెళ్తున్నాం, టాటాస్లో ఎక్కాం, వెళ్తున్నాం. ఫ్రెండ్స్ ఇక మన వాళ్ళు అయితే ఇద్దరు లోపల ఉన్నారు. సెంటర్ జైలు ఇది అయిపోయింది. అరుంధతి కోటలమ్మ వేట. ఇంకొకటి ఇంట్రెస్ట్ మ్యాటర్ ఏంది అంటే టోల్ గేట్ అని చెప్పి తాత ఉన్నాడు అక్కడ. టోల్ గేట్ ఉంది చూడండి, టోల్ గేట్ అంటే నార్మల్ ఇప్పుడు వచ్చే వీటిలో ప్రతి ఒక్క వెహికల్ కి ఇక్కడ బ్రిటిష్ వాళ్ళ అమౌంట్ అయితే తీసుకుంటారు టోల్ గేట్ దగ్గర. బ్రిటిష్ కాలం టోల్ గేట్ లో ఉంటది. మేము ఏం చేసినా అంటే టోల్ గేట్ లా వెహికల్ అని చెప్పేసినాం, పెట్టేసిండు. ఏమనలే కంపెనీ వెహికల్ అని పడుతున్నా ఇలా అన్నాడు. చూపిస్తా ఆ టోల్ గేట్ ఇట్లా. మనం అయితే వెళ్దాం. సో నేను ఇంత ముందుకైతే టోల్ గేట్ అని చెప్పాను కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా తాత, ఇదే టోల్ గేట్. చెప్పేస్తా తాత కంపెనీ వెహికల్ మళ్ళీ ఎప్పుడైనా వస్తే విడిచిపెట్టాను అని చెప్పేస్తా. తాత రైట్ మరి ఏమన్నా కంపెనీ వెహికల్స్ వస్తే ఇచ్చిపెట్టు. ఇది టోల్ గేట్ అంట. మేమైతే ఫ్రీగానే వెళ్ళిపోయినాం. మరి రోడ్ చూడండి ఒకసారి, చాలా కష్టపడి వచ్చేసినాం ఇక్కడికి. నడుచుకుంటూ అయితే బస్కి రావాలంటే కష్టం. గ్లాస్ ఓపెన్ చేసేసినా నేను. ఈయన గ్లాస్ ఓపెన్ చేయలే. చూడండి ఇట్లా వెహికల్స్ వస్తాయి డౌన్లో నుండి. చాలా కష్టంగా ఉంది. ఇక్కడ జస్ట్ మిస్గో ఈ ప్లేస్లో అయితే మేము అక్కడ ఊరుంది, ఆ ఊర్లో నుంచి వచ్చా. ఇంకా ఈ ప్లేస్ నుండి అయితే కొంచెం కింద మా వెహికల్ అయితే ఎక్కలే ఇంత ముందుకి. ఆటో బాగానే వస్తుంది. నోటలు కొట్టేసినాలే వెళ్ళిపోతుంది. వాళ్ళు భయపడుతున్నారులే నేను నడుపుతుంటే. ఇది మన రూటు చూడండి. ఎందుకు బ్రో బాగానే తీసుకెళ్తాలే, టెన్షన్ ఏం తీసుకోకు. అక్కడ నుండి ఆ ఊర్లో నుండి నేను వచ్చేసిన. అది ఊరు. అరే ఎట్లా స్టీరింగ్ ఎట్లా పట్టుకోవాలి బ్రో? స్టీరింగ్ ఎట్లా పట్టుకోవాలి బ్రో? జూమ్ చేయంటావు. మనోడైతే ఫుల్ ఎక్సైట్మెంట్గా ఉన్నాడు. ఇతను చెప్పేస్తాడు మొత్తం. మన పాతకాలం ఏమన్నా గృహాలు కానీ ఏమైనా గుడిలు కానీ ఏమన్నా ఉండని వెళ్ళిపోదామని చెప్పేస్తాడు. పాతకాలం ఏమన్నా గుడిలు ఏమన్నా ఉన్నాయంటే మనోడు బాగా అటాచ్ అయిపోతాడు వీటికి. అంటే వాళ్ళు ఎన్ని కాలం ఉన్నారు కాబట్టి వినిపించట్లే. మళ్ళీ అరుంధతి కోటకాడికి కూడా వెళ్తున్నాం. అంటే వాళ్ళిద్దరు కొంచెం చెవుడు మళ్ళీ అట్లనే. ఇది ఇప్పుడు నేను చెప్పింది కూడా వాళ్ళకి వినిపించదు. అరుంధతి కోటకాడికి వెళ్దాం. అరుంధతి కోటకాడికి వెళ్దాం. ఇగో ఇతను ఉండు కదా, ఇతడు అంటే ఇతడని కాదు, వాళ్ళిద్దరు. ఇద్దరు తెలుసా గాయస్? మొత్తం చెవులు మొత్తం పనిచేయి. వినిపించట్లేదని కాదు బ్రో, నేను చెప్తున్నా అరుంధతి కోటకాడికి వెళ్తున్నామని చెప్పి. మనోడు నవ్వుతున్నాడు. మనోడికి వినిపిస్తుంది నేను చెప్పేది మనోడికి. వీళ్ళిద్దరికి ఎందుకంటే చెవుడు వినిపించాయి. ఎంత చెప్పినా కూడా వినిపించదు అసలే. అంటే ఏమన్నా అంటే ఇగో గీనే ఉన్నాం గ్యాస్, ఇగో వీళ్ళు ఈయనే ఉన్నారు. దీని నుండి గీడికే వినిపించదు అంటే వీళ్ళకి. అంటే మీరే అర్థం చేసుకోండి ఎంత చెవుడు ఉందో. అంతేనే కదా. ఇద్దరు మనోడైతే ఫుల్ ఎక్సైట్మెంట్గా నవ్వేస్తున్నాడు. ఇగో ఇప్పుడు వాళ్ళు మాట్లాడేది అయితే మీకు వినిపిస్తుంది కదా గ్యాస్, చూస్తున్నారు కదా. అరుంధతి కోటకాడికి రూట్ ఎన్ని కిలోమీటర్లు ఉందని చెప్పి మాట్లాడుతున్నా. ఇటా మనం వచ్చింది ఎట్లా బ్రో? ఇట్లాగే కదా మనం వచ్చింది. మరి ఇట్లా ఎందుకు వెళ్తావు? అన్ని మొత్తం కొండలు అయితే ఘోరంగా ఉన్నాయి. మళ్ళీ ఇంకోటి లెఫ్ట్ సైడ్లో వెనక టైర్ కూడా నేను చూపిస్తా. టైర్ ఎలాగ ఉందో, మీ ఏ టైర్ని పట్టుకొని గుట్టెక్కినామో టైర్ని చూపిస్తా నేను. ఎట్లాగే ఆంధ్రాలో ఉన్నాం, ఆంధ్రప్రదేశ్లో. ఎట్లా ఇక్కడ మన నంద్యాల డిస్టిక్లో ఉన్నాం. నంద్యాల డిస్టిక్ ఇది మొత్తం నంద్యాల డిస్టిక్ వస్తుంది.
ఇప్పటికీ మేము ఏం మాట్లాడినా వాళ్ళకి వినిపించదు తెలుసా. మీతో ఎంత గట్టిగా మాట్లాడతానో రికార్డింగ్ అండి, ఫుల్ చెవుడు వాళ్ళిద్దరికి. చూడండి వినిపించదు గాయస్ వాళ్ళిద్దరికి. బ్రో బూతులు తిట్టేస్తుండు మనోడు. నేను చెప్తున్నా కదా, అదే చెవుడు. ఇంకొకటి ఏంటి అంటే ఎట్లుంటుంది తెలుసా బ్రో, మామూలుగా ఉండదు బ్రో. ఇక చూడండి కొండలు ఎట్లున్నాయి, ఘోరంగా ఉంది రూట్ అయితే. ఇటే ఇటు సైడే రూట్, ఇటు సైడ్ అని చెప్పేసి ఇప్పుడు ఒక 10 times మొత్తుకున్నారు. అంటే వాళ్ళ చెవుడు అని చెప్పేసి మాకు వినిపించదేమో అని చెప్పేసి 10 times గట్టిగా మొత్తేసుకున్నారు. చూడండి గుండె ఎక్కాలి మళ్ళీ. మనోడు రూట్ మ్యాప్ పెట్టేసి మర్చిపోయినాడు, మళ్ళీ రివర్స్ వెళ్తున్నాం. కొంచెం మంచిగా చూడు బ్రో. ఎందుకు బ్రో అట్లా ఆగమనం చేస్తున్నావు? టెన్షన్ తీసుకోకు బ్రో, నేను కొట్టేస్తా. కానీ పెట్రోల్ మళ్ళీ కొట్టేస్తా. కానీ మన డీజిల్ వెహికల్ కాదు, అసలే పెట్రోల్ వెహికల్ మళ్ళీ. వీళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు, చెవుడి. ఇంతకుముందే చెప్పిన ఇద్దరు చెవుడు అని చెప్పి మళ్ళీ వేరే సైడ్ వెళ్తున్నాం. అంటే వీళ్ళ సేపు ఎంతసేపు అని ముత్తుకోవాలి నేను? మళ్ళీ వీళ్ళు ఇద్దరే మళ్ళీ ఇటా అంట. నేను తీసుకెళ్ళే ఇచ్చారు రూట్కి, మళ్ళీ ఇటు అని చెప్పి మొత్తుకుంటున్నారు. ఒకసారి చెప్పనీకి రాదా అంటే మాకు వినిపించదేమో అని చెప్పి 2 times చెప్తున్నారు వాళ్ళు. మనం వెళ్ళినాం కదా ఇంతకుముందు కోట, ఆ వెనకాల ఉంది అక్కడ. అంటే వెనకాల మొత్తం దుబ్బలేస్తుంది కాబట్టి ఏం కనిపించట్లేదు. ఏమయ్యా సారు, రోడ్డు మొత్తం ఏదైనా అయ్యింది. లోపలికి వెళ్తాడా అయినా? లోపలికి వెళ్తే కొంచెం ముందుకు వెళ్తాలే, మనం వెళ్ళిపోదాం. భజన చేస్తున్నారు మన వాళ్ళు, మంచిగా పాటలు పాడుతున్నారు మంచిగా. మనోడికి ఒక పిచ్చి చెవుడు కదా. నేను ఎగ్జామ్మెంట్ వీడియోస్లో ఇట్లా అన్నీ చూపిద్దామని చెప్పి నేను చూపిస్తే వెనకాల అమ్మాయిలు ఉన్నారు అరా, వాళ్ళ వెహికల్లో అంతగానం చూపిస్తున్నాం అని చెప్పి అంటున్నారు వీళ్ళు. అంటే వీళ్ళు ఎంత ఇప్పుడు ఎగ్జాక్ట్ చెప్పానంటే ఈ నుండి ఇంత అనం మొత్తుకుంటున్నా కదా, ఎంత చెప్పినా కూడా వీళ్ళిద్దరు చెవుండే. ఎంత చెప్పినా వీళ్ళిద్దరికి వినిపించదు అన్నమాట లోపల. ఎవరు నేను చెప్పింది మీకు ఏమైనా వినిపించిందా? వినిపించలేదంట. అంటే ఇప్పుడు నేను వాళ్ళ సైడ్ తిరిగి గట్టిగా మొత్తుకుంటే వినిపించలేదంట. ఈ నుండి ఏమని వినిపించలేదని అంటారులే. అబ్బా ఏందో ఏమో, ఈ టైర్ ఎక్కడ ట్రబుల్ ఇస్తుందేమో చాలా భయం వేస్తుంది. ఒకటే ఏంది ఇంతగానం. ఇంత చిన్న బ్రిడ్జ్లో టిప్పార్లు తిరిగే వెహికల్స్లో కెనాలి పక్కన మొత్తం ప్యూర్ జంగల్. కెనాలి పక్కన జంగల్ మొత్తం జంగల్ మొత్తం. మళ్ళీ ఒక 3-4 kilometers పోతే కానీ మాకు విలేజ్ రాదు. అంటే వస్తుంది అక్కడ ఒక 1.5 kilometers పోతే ఒక చిన్న విలేజ్ వస్తుంది. మళ్ళీ ఆ విలేజ్ పక్కన నుండి కూడా ఇదే సేమ్ ఇలా కెనాల్ కాడ నుండి వెళ్ళాలి. మన వాళ్ళు అయితే ఇలా చూస్తున్నారు చూడండి లోపల నుండి. ఎట్లున్నా ఎగ్జామ్మెంట్ చెప్పినా కదా గాయస్ వినిపించదా అని చెప్పి. ఇప్పుడు నేను వాళ్ళ సైడ్ కూడా తిరిగి మాట్లాడినా, మళ్ళీ ఏంటిదిరా అని చెప్పి మాట్లాడుతున్నారు వాళ్ళిద్దరు. ఎట్లున్నా అంటున్నా అర్థం కావట్లేదు గాయస్ వాళ్ళిద్దరికి. ఇక వాళ్ళిద్దరితో వేస్ట్ లేండి. వాటర్ బాటిల్
లేవా చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది గ్యాస్ ఎవరైనా రావాలనుకుంటా వాళ్ళు రావచ్చు, వచ్చి మంచిగా ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. అంటే ఒకటి ఇది మన బ్రహ్మం గారి కళాక్షేత్రమే ఒకటే చూడకండి, పక్కన అరుంధతి కోట ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుండి? అరుంధతి కోట ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది? అరుంధతి కోట ఇక్కడ నుండి 7 కిలోమీటర్స్, మళ్ళీ దాని పక్కనే మళ్ళీ ఇంకొక 4-5 కిలోమీటర్స్ అయితే యాగంటి, దాని పక్కనే యాగంటి. అంటే మీరు యాగంటికి వెళ్ళే రూట్లోనే లెఫ్ట్ సైడ్లో మీకు కోట కనిపిస్తుంది. నేను చూపిస్తాను వెళ్తుండగా. అంటే కోట లోపలికి కూడా వెళ్ళిపోతాం, అంటే మొత్తం తిరగం, టైం లేదు మాకు. లోపలికి కూడా వెళ్తాం, అంటే నార్మల్ గేట్ లోపలికి సాయిబాబా టెంపుల్ అది అటే వెళ్తాం కదా. ఇప్పుడు మనం చూపిస్తాం, అక్కడ కనిపిస్తుంది సాయిబాబా టెంపుల్, కానీ కనిపించట్లేదు. ఇందులో అయితే ఫుల్గా చేపలు ఉంటాయి అనుకుంటా, ఫుల్గా చేపలు పడుతుంటాయి మా ఊరు. ఇక్కడ అయితే మొత్తానికైతే విలేజ్లోకి ఎంటర్ అయిపోయినాం మనం. ఎక్కడో పైన ఉండే కోట ఎందుకు చూస్తున్నారా భయ? మంచి కూర్చోరాదన్నాడా, మంచి కూర్చోన్నాడా. వీళ్ళకి ఎంత చెప్పినా వినట్లే. మళ్ళీ ఏంటి అంట వాళ్ళ సైడ్ తిరిగి మళ్ళీ వాళ్ళ సైడ్ తిరిగి మంచి కూర్చోండి అక్కడ. ఇందులో కూడా మళ్ళీ ఒకరికి అర్థమైంది ఒకరికి అర్థం కాదు, అది గట్టిగా చెప్తే. ఏమంటావు బ్రో? అది గట్టిగా చెప్తే ఒకరికి అర్థమైంది ఒకరికి అర్థం కాలేదు. కూర్చోండి బాడ, మంచి కూర్చోండి. వాళ్ళకైతే వినిపించట్లేదు గాయస్, ఎంత గట్టిగా చెప్తున్నా కానీ వినిపించట్లేదు. కూర్చోండి కూర్చోండి. దుబ్బ లేపేస్తున్నాడు మొత్తం. మీరా నాయన బాలరాజు, ఏమిరా బాలరాజు. అరుంధతి కోట వెళ్ళిపోతున్నాం గాయ్స్. ముందైతే బంక్ ఉంది, మన పెట్రోల్ కొట్టించేసుకోవాలి ఇప్పుడు. రైట్ సైడ్ ఉంటుందా? సారీ గాయ్స్, రైట్ సైడ్ ఉంటుంది అంటే నేను ఇంతకుముందుకు లెఫ్ట్ సైడ్ అని చెప్పిన. అంటే నేను కూడా ఇంతకుముందుకు ఎప్పుడు చూడలే, ఇదే ఫస్ట్ టైం. కానీ లెఫ్ట్ సైడ్ ఉంటుంది కావచ్చు అని చెప్పేసిన. మీరు ఎవరైనా చూసినా కూడా నేను ఇంతకుముందు చూసిన అనుకుంటారా అని. ఓ షాప్ దగ్గర ఆపు. ఏ షాప్ దగ్గర? కిరాణా షాప్ దగ్గర ఎక్కడైనా. ఓకే ఓకే ఆపుతా. బాటిల్ కొట్టించుకో, పెట్రోల్ మళ్ళీ ఉండదు. మనం అయితే బంకులోకి వచ్చేసినాం. ఇప్పుడు పెట్రోల్ వేయించుకోవాలి. పెట్రోల్ వెహికల్ మనది, డీజిల్ వెహికల్ కాదు. క్యాంపిన్ వెహికల్ వేసుకొని అయితే మనం తిరుగుతున్నాం గాయస్. టైర్ చూడండి, టైర్ అయితే ఘోరంగా. ఇగో ఈ టైర్ వేసుకొని మీకు గుట్ట ఎక్కినాం ఇప్పుడు. వీడియో అంటే నార్మల్ మేము తీసుకుంటున్నాం అంతే. ఇప్పుడు 1 అవర్ అవుతుంది తీసుకోవాలి. బ్రహ్మం గారి కళాక్షేత్రం కాడికి వెళ్ళేసి వస్తున్నాం వీడియో తీసుకుంటా. ఈ వెహికల్ వేసుకొని తీసుకున్నాం. మళ్ళీ ఇంకోటి ఆ టైర్ చూడండి ఎట్లుందో, ఘోరంగా ఉంది. ఆ టైర్ వేసుకొని వెళ్ళిపోయినాం. అక్కడ చూడండి, అక్కడ సైడ్ ఇక్కడ ఈ టైరు ఘోరంగా ఉంది. ఈ టైర్ వేసుకొని వెళ్ళిపోయినాం మేము. వెహికల్లో పెట్రోల్ వేయించుకోవడం అయిపోయింది. ఇప్పుడైతే సీదా అరుంధతి కోట. చాలా మందికి తెలియకుండా అయితే ఉండదు అరుంధతి కోట అంటే. నార్మల్ అరుంధతి మూవీలో ఉంటుంది ఆ కోట. నేనైతే అద్దం ఎక్కిచ్చేసుకుంటున్నా గైస్, ఎందుకంటే ఘోరంగా ఉన్నారు ఇక్కడ. ధ్యాన్ చేస్తున్నారు చూసినా కదా, సురేష్ కోసం ఎగ్జైట్మెంట్ గా ధ్యాన్ చేయండి కొడుతున్నారు. ఫుల్ టైం పాస్ అవుతుంది గైస్. అంటే చాలా మంచి వాళ్ళు, వాళ్ళని ఎప్పుడు కానీ ఏమనకూడదు. మనకే అపచారణం. ఉంటే ఒక 10 రూపీస్ ఇవ్వండి, లేకపోతే లేవక్కాయ అని చెప్పేసి. ఇగో ఇల్లు చూడండి, ఇల్లు ఘోరం. ఇంతకుముందే చెప్పేసిన ఉంటే 10 రూపీస్ ఇవ్వండి, లేకపోతే లేవంటే 10 రూపీస్ ఎందుకు ఇస్తాం అని చెప్పేసి గలీజ్గా మాట్లాడుతున్నారు. ఎన్నుకున్న వాళ్ళు గలీజ్గా మాట్లాడుతున్నారు. ఇంతకుముందే చెప్పిన గలీజ్గా మాట్లాడుతున్నారు అని చెప్పి. చెప్పు ఏమైనా చెప్పుకుంటే భయమా నువ్వు వీడియోలో చెప్పుకుంటే అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. తెల్ల పిల్లగాడు, ఈ పిల్లగాడు. ఓ పిల్లగా ఇలా చూడు పిల్లగా.
చాలా గలీజ్ గా మాట్లాడుతున్నారు గాయస్. వాళ్ళిద్దరిని చూసి వీళ్ళిద్దరు పాపం ఉంటే 10 రూపీస్ చెయ్యాలి, లేకపోతే అక్కయ్య లేవు అక్కయ్య అని చెప్పాలి, అంతేగాని అట్లా గలీజ్ గా మాట్లాడకూడదు. అవి ఏమనలేదంట, మళ్ళా ఏమనలేదంట. ఇగో ఈయన నన్ను కొడుతుండు గాయస్ వెనకాల నుండి, ఏమనలేదంట మళ్ళీ వీళ్ళు. మీకైతే వీడియోలో వినిపించుంటది కదా. ఎగ్జైట్మెంట్ అయి చూస్తున్నారు అందరు వీడియోలో. సాయిబాబా ఇంత ముందు నేను చెప్పిన కదా, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో సాయిబాబా ఇంత పెద్దగా ఉన్నాడంటే ఇక్కడనే అనుకుంటా ఫస్ట్ టైం. ఇందులో ఇదే ఊరు చిత్తూరా నంద్యాల డిస్టిక్. ఇక్కడ బనగన్పల్లి పక్కన విలేజ్. మీరు వెళ్తుంటేనే చాలా అద్భుతంగా ఉన్నాడు సాయిబాబా. కనపడలేదు సరిగ్గా, కనబడట్లేదు, అందుకని ఇటు సైడ్ వచ్చినాం. వెహికల్స్ ఏం రావట్లేదు. చూడండి, చూపిస్తా. చూడండి గైస్ ఎంత అద్భుతంగా ఉన్నాడు. సాయిబాబాని చూస్తున్నావా? ఫస్ట్ టైం చూసినాము కానీ ముందు చూడు బ్రో, ముందు చూస్తా బ్రో, నీకు టెన్షన్ ఏం లేదు, నేను తీసుకెళ్తా. 124 అడుగులు ఉంటాయి. 124 మీటర్స్, 124 అడుగులు అంట బ్రో. అడుగులు అంటే మనకు తెలియదు, మీటర్స్ అంటే తెలుసు కానీ అడుగులు అంటే ఎట్లా బ్రో? స్క్వేర్ ఫీట్స్ 124 ఫీట్స్ అనమాట. 124 ఫీట్స్ అంట. 124 ఫీట్స్. ఏపీలో హైయెస్ట్ విగ్రహం. ఏపీ వీళ్ళది కూడా, రాజమండ్రి అన్న వాళ్ళది హైయెస్ట్ టెంపుల్ అంట ఏపీలో. భయపడుతున్నారు మన వాళ్ళు, ముందుకు చూసి నడుపు అని చెప్పేసి. ముందుకు చూసి నడపకపోతే వాళ్ళని చూసి నడుపుతున్నా. పెట్టేసేవాడిని అయితే మన కొండ దిగుతున్నాయి కదా, కొండ కిందికి వెళ్ళి ఎత్తేసేవాడిని. మళ్ళీ ఇప్పుడు కూడా నీట్గా ముందు చూసి నడుపు అంటే వాళ్ళకి ఎంత చెప్పినా చెవుడు అని చెప్పేసి ఇంతకుముందే చెప్పినా కదా. రాజమండ్రి అన్న వాళ్ళు. రాజమండ్రిలో ఎక్కడ బ్రో? రావులపాలెం. రాజమండ్రిలో రావులపాలెం. కుండ బిర్యానీ ఫేమస్ బ్రో. కుండ బిర్యానీ అంటే ఫేమస్ అంట. సో అక్కడే తాపేశ్వరం పూతరేకులు ఫేమస్. పూతరేకులు. ఇంకొకటి మనం మొన్న ఏదో ఒకటి తిన్నాం బ్రో, టిఫిన్ చేసినాంగా, ఉగ్గాని ఆంధ్రాలో ఫేమస్ బ్రో. ఉగ్గాని తినండి. తెలంగాణ వాళ్ళు ఎవరన్నా వస్తే ఆంధ్రాకి వస్తే ఉగ్గాని తినండి టిఫిన్ మార్నింగ్. కిర్రాకు ఉంది. మనకాడ ఉగ్గాని అంటే మనకాడ బోల్ ప్యాలాలు అంటాం మన దగ్గర. వీటిని నానబెట్టేసి వేస్తారు, ఆనియన్ కోసి అట్లా చేస్తారు, కానీ చాలా బాగుంటుంది. ఉగ్గాని అంటారు వీళ్ళ సైడ్. షాప్ దగ్గర ఆపు అని ఒకటే నశ పెడుతున్నారు అనుకున్న వాళ్ళు. వీడియో బి ఆఫ్ చేస్తా. వీడియో ఆపాలంటే వీళ్ళిద్దరికి సరిగ్గా కనిపించట్లే. ఇప్పుడు కనిపిస్తున్నారు. మన దుకాణంలో ఎందుకు ఆపడం అంటే మనం వెహికల్లోనే వండుకోవడం కాబట్టి రైస్ తీసుకోవాలి. రైస్కి అయితే ఆపేసినాం. రైస్ అంటే ఎట్లా లేదంట, నేను నిన్ననే తీసేసుకున్నా రైస్ ఆల్రెడీ. మనం చూపిస్తా ఇప్పుడు నేను. ఏమేమి తీసుకుంటున్నారు? ఇగో నేను చెప్పినాను కదా గాయస్, వీళ్ళిద్దరికి చెమడని చెప్పేసి చెప్పండి. ఇంత మంచిగా చెప్పినా వాళ్ళకి అర్థం కాదు, ఇప్పటికి కూడా అర్థం కాదు వీళ్ళిద్దరికి. లోలో కూర్చుంటే అని కాదు, అంత గట్టిగా మళ్ళీ మీ అన్న కూడా మాట్లాడింది. మీ అన్న అడుగు ఒకసారి. ఓకే గైస్, మేమైతే అరుంధతి కోట కాడికి వెళ్ళినాక మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాం. ఇప్పుడైతే బాయ్ అందరికి. బాయ్ అందరికి బాయ్. ఆల్మోస్ట్ అరుంధతి కోట కాడికి వచ్చేసినాం గాయస్. చూపిస్తా. కోట కనిపిస్తుంది, మాకు కనిపిస్తుంది లైట్గా. తీస్తున్నా ఆల్రెడీ వీడియో.
నెంబర్లు పెట్టి నువ్వు చేయట్లేదా? వదల బొమ్మాలి నిన్ను వదలా. చూడండి గాయస్ అరుంధతి కోట. నన్నేం చేయలేవురా. లోపలికి వెళ్దామా? ఓకే, ఆయన ఏమో 3వ వారం చెప్పమన్నాడు. డిసెంబర్ 3వ వారం చెప్పమన్నాడు. సో గైస్ మేమైతే టికెట్ తీసుకున్నాం ఇక్కడ. కాదు ఎందుకు వస్తున్నావు అలాగే నాకు అర్థం అట్లా. మా వాళ్ళు లోపల ఇక్కడ చెప్పిన నేను ఎక్కడ పెట్టుకుంటున్నారు అక్కడ బయట బోర్డు రాస్తుంది ఇవాళ బొక్క 10 రూపాయలు, అక్కడ మనిషికి 20 రూపాయలు. తెలిసినట్టు మనిషికి 20 రూపాయలు బయట రాస్తుంది. ఎందుకు కంగారు పడుతున్నావు? అరుంధతి కోటకైతే మనం ఎక్కేస్తున్నాం గాయస్. అరే పైరు చేత పోయింది ఏంటంటే పైరు చేయాలి గబ్బిలం. వాటర్ తీ బ్రో. ఎట్లా తీస్తాం కదా ఎట్లాగా. ఒకటిలో పెట్టు, వన్స్లో పెట్టు, ఒకటి పెట్టు. వదలా బొంబాలి వదలా. చెప్పరా అరుంధతి కోట మూవీ అయితే ఇక్కడనే తీయడం జరిగింది గాయస్. కోట చెప్పరా బ్రో గ్లాస్ ఎక్కించు బ్రో. ఫుల్ ఎగ్జైట్మెంట్తో అరుంధతి కోట ఇక్కడే మూవీ తీసింది. అరుంధతి మూవీ. ఓకే అయిపోయిందిలే. అంటే ఫోటో తీసేసి వీడియో అని చెప్పేసి అనుకుంటున్నారు. లోపలికి వెళ్ళిపోతాం ఇప్పుడు. లోపలికి వెళ్ళేసి అన్ని చూపిస్తాం బ్రో గైస్. పశుపతి అరుంధతి కోట. చెప్పు బ్రో, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయి. కోట దీన్ని రాయబగారు కోట అంటారు. సోదంపాటి పశుపతిని బంధించిన ప్లేస్ కూడా చూపిస్తా గైస్ పైన. మేమైతే లోపలికి వచ్చేసినాం. మామూలు ఫుల్ ఎగ్జైట్మెంట్గా వదలా బొమ్మాలి వదలా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇది అంతా కూడా చేస్తూ చెక్కింది అనమాట. చేతి చెక్కింది కాదు, రాళ్ళు పెట్టింది. రాళ్ళు అనుకుంటే రాళ్ళు పెట్టి సిమెంట్ కట్టింది. రాయలు చెక్కారు ఇక్కడ. రాయలు చక్కెర పడుతుంది. వస్తావు మరి గట్టిగా బ్రో. కొంచెం ఎగ్జైట్మెంట్ బ్రో. నువ్వు ఏదేదో ముట్టుకో మాకు. ఆకు పోతుంది మరి. మమ్మల్ని తీరు నువ్వు ఒక్కడదే కాదు. హాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. కోట వచ్చినాం ఫ్రెండ్స్. నేను అనుష్క వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు అనుష్కని అయితే మనం చూస్తాం. అంటే ఇక్కడ దాక్కొని ఉందో మనం వస్తున్నాం అని చెప్పి. అరే ఇక్కడ పశుపతిని బంధించిన కోటలోకి వెళ్ళడానికి లేదా అనుకుంటా గైస్. ఎక్కడ ఉంది? లేదు. ఇదే ప్లేస్లో పెద్ద అమ్మాయి భార్గవి ఇదే ప్లేస్లో నాట్యం చేసింది అనుకుంటా. వదల బొంబాలి వదల. ఒకసారి ఎగ్జైట్మెంట్ ఒకసారి చెప్పు బ్రో. వదల బొమ్మాలి వదలా. నన్నేం చేయలేవురా నువ్వు అనాలి. ఇది ఎక్కడి నుంచి అంటే ఇది తీసుకొచ్చింది ఇక్కడ కాదు. ఇది అవుట్ ఆఫ్ ఏరియా తీసుకొచ్చినాయి. డిజైన్ ఓల్డ్ కింద గ్రీన్ కలర్ మన దగ్గర కాదు. వేరే దగ్గర తీసుకొచ్చి కోట అయితే ఘోరం అయిపోయింది గాయస్. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు మూవీలో ఎలాగో ఉంది కోట కూడా. మూవీలో ఎలా ఉంది కూడా చూసుకోవచ్చు ఒకసారి. సార్ తప్పకుండా ఆంధ్రప్రదేశ్కి ఒకసారి వస్తే తెలంగాణ విసిపెట్టి రాండి గాయస్. ఎప్పుడన్నా ఒకసారి ఇటు. ఎప్పటికీ తెలంగాణలో ఇది వాస్తవం అనుకుంటా.
స్నానం ఎక్కడ చేసింది చూసి అనుష్క ఇక్కడే స్నానం చేసింది గాయస్. స్మెల్ కూడా మామూలుగా రావట్లే. స్మెల్ చూస్తున్నావా బ్రో? ఇది గుర్రాల సార్ అన్నమాట. ఏది అది వెళ్తాం అక్కడ? ఇది ఎక్కడ ఉండే బ్రో మనం చూసినాం? గుర్రాలు. ఓకే ఓకే. కోట అప్పటికిప్పటికైతే చాలా. చూసేవాడు రాజు గుర్రాలు ఎట్లున్నాయి. ఇదే కన్నంగా? ఓకే ఓకే. హైట్ ఉండేవాళ్ళు కాబట్టి. అవునవును ఓకే. ఇదే కన్నాల్లో ఉన్నది చూసాడంట గాయస్ రాజు గుర్రాలు ఎక్కడున్నాయని చెప్పేసి. నేనైతే లోపలికి పెట్టేసిన, పడిపోతే సిల్లాటి పడిపోద్ది, అందుకని చెప్పేసి లోపలికి మళ్ళీ బయటకి ఇచ్చేస్తున్నా. డిజైన్ మామూలుగా లేదు అప్పటిది. పూర్వత కాలంలో అన్ని బాగానే ఉంటాయిలేండి. ఇటు గది ఉంది. చూడండి డిజైన్ వేరే. సూపర్. మొత్తం ఐరన్ ఐరన్ బ్రో. అది ఐరన్తో కట్టింది. మొత్తం ఐరన్. మన ట్రైన్ ఉంటాయి కదా పట్టాలు, అట్లా కట్టిండ్రు. ట్రైనే ట్రైన్ పట్టాలా? రాజు దొబ్బ అక్కడ నుండి దొబ్బేసుకొని వచ్చినట్టున్నారు అనుష్క వాళ్ళు. ఇవి రైలు పట్టాలు. ఆడ మన అనుష్క షూటింగ్ చేద్దామని చెప్పి ఆ నుండి దొబ్బుకొని వచ్చినట్టుంది వీడికి. నిజమే గాయస్, ఆ నుండి తీసుకొని వచ్చింది. ఏమంటావు బ్రో? మనోడైతే అన్ని చెక్ చేస్తాడు. మా పాతకాలం వస్తువులు అంటే చాలా ఇష్టం. అలా రండి రండి అంటుంది. కింద అలా తాత అప్పుడు బాగా వచ్చినాం పైకి. అనుష్కేమో బాత్రూమ్లో స్నానం చేస్తున్నాను. బాత్రూమ్ ఉంది బాత్రూమ్ బాగా. దీంట్లో ఏముంటుంది తాత? ఉంటున్నారంట దాంట్లో. ఉంటున్నారంట. మన అనుష్క ఎట్లయిందంట? బట్ ఈ కోట ప్రత్యేకత ఏంటంటే దీని 4 ముఖద్వారాలు ఉంటాయి. ఎటు చూసినా ఎంట్రన్స్ లాగే కనిపిస్తుంది, కానీ ఒకటే ఎంట్రన్స్ అలాగే అనిపిస్తుంది. ఇక్కడ ఒకటి ఎంట్రన్స్ ఉంది, ఇక్కడ ఒకటి మనం వచ్చినాం కదా ఇంకో దారి. ఇక్కడ ఒకటి ఎంట్రన్స్ ఉంది, ఇంకొకటి అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి. మొత్తం 4 ఎంట్రన్స్ లెక్క 3 ఉన్నాయి. అయితే బ్రో రాయి పోదు. ఇది అసలు ఇది ఏం రాయి, ఇది మామూలు రాయి కాదు. పాలరాయి. పాలరాయి. దీన్ని కాకపోతే ఇట్లా 4 రోజులు అయినా ఇదేం బ్రహ్మంగారు సృష్టించిన గృహ కాదు గాయ. ఈ గృహ ఇది అది కట్టిల్లు అంతే, అది సోయిస్ కోసం. ఇక్కడేనంట గుర్రాలు. చూడండి గాయస్, అరుంధతి బల్లి గాయస్. అరుంధతి ఉన్నప్పుడు బల్లి గాయస్. అది ఇప్పటి వరకు బతికే ఉందా? పెద్ద బల్లి. ఓన్లీ షూటింగ్ తీసారా? దాన్ని బట్టి రాదు. ఉడతా అరే అది ఉడతంటే వింటరా. ఇక్కడ ఉంది. చూడండి గాయస్, అరుంధతి ఉడతా. అరుంధతి ఉడతా. ఇవన్నీ బాత్రూమ్స్ అనుకుంటా. ఎగ్జాక్ట్లీ అటు సైడ్ 3 ఉన్నాయి, ఇటు సైడ్ 3 ఉన్నాయి. మన లోపలికి వెళ్ళిళ్ళు. పిచ్చుక కూడా ఉంది ఇక్కడ. ఇక్కడ వస్తేనే భయపడిపోతున్నాడు. ఏం లేవు, మనం జూమ్ చేసి అయితే చూస్తున్నాం. అందులో ఏముండదులే, అందులో ఏముండదు. చూస్తున్నాలే వీడియోలో. కుక్క అయితే పిల్లలు పెట్టింది, చిన్న పిల్లలు. అరుంధతి లేదు, పోయింది ఆల్రెడీ. పశువతో ఒక్కటే ఉన్నాడు, అసలే ఒంటరిగా ఉన్నాడు. అట నేను గుంజుకొని పోతాడు.
వాష్రూమ్స్ బ్రో ఇవన్నీ. 3 ఉన్నాయి కదా. ఓకే వాష్రూమ్స్ అయితే కావు, గబ్బిలాలు ఉంటాయి, కొంచెం జాగ్రత్త. ఏం దూరం నన్నేం చేయలేవురా. అరే ఆడన్నది అలా ఇలా కాదు. పిండి అయింది. పిండి పండు అయితే పిండి ఇక్కడ అనుష్క ఇటు బాబు అనుష్క పాట కాదు.